ఐపీఎల్ 2026లో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటను చూడగలమా అన్నది క్రికెట్ అభిమానులందరిలోనూ పెద్ద ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ ప్రశ్నకు ధోని తనదైన శైలిలో ఒక ఆసక్తికరమైన సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్లో తన భవిష్యత్తు గురించి మాట్లాడుతూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్వహణపై కూడా ఎంఎస్ ధోని కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోని ఎక్కడికి వెళ్లినా ఐపీఎల్ 2026లో ఆడతారా లేదా అనే ప్రశ్న ఆయనకు ఎదురవుతూనే ఉంటుంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్లో ధోనిని ఇదే ప్రశ్న అడిగినప్పుడు ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తూ తనకు ఇంకా ఆడాలనే కోరిక ఉందని, కానీ ఫిట్నెస్ విషయంలో డాక్టర్ల అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇక ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ తదుపరి సీజన్లో రుతురాజ్ గైక్వాడ్ తిరిగి రావడంతో జట్టు బ్యాలెన్స్ మరింత మెరుగవుతుందని ధోని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా రాబోయే మినీ వేలంలో కొన్ని వ్యూహాత్మక మార్పులు చేస్తే సిఎస్కే జట్టు గత సంవత్సరం కంటే చాలా బలపడగలదని ఆయన సూచించారు. వీటితో పాటు తదుపరి సీజన్లో రుతురాజ్ గైక్వాడే సిఎస్కే కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించవచ్చని ధోని పరోక్షంగా సంకేతమిచ్చారు.